ఒకటో కొరింథీ రాసిన 13వ అధ్యాయము 3వ వచనం ఆఖరి భాగం చదువుతున్నాను. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఈ వాక్య భాగాలు నేను చెప్పిన అంతకు ముందు మీకు ఎన్నో చోట్ల ఈ వాక్య భాగాలు పంచుకున్నాను. ఒక చాట పంచుకుంది, ఒక చాట పంచుకోలేదు, ఒక చాట పంచుకుంది, ఒక చాట పంచుకోలేదు. అప్పుడప్పుడు ఏం పంచుకున్నానో నాకు ఇప్పుడు చెప్తుంటే నాకు ఏం తెలియదు కూడా. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఒక హృదయం నింపుతున్నప్పుడు ఆ కణజాలాలు ఎటువైపుకి వెళ్తాయో తెలియదు. ఆ రివల్యూషన్ ప్రత్యక్షత ఏ రీతిగా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ 2 క్లాసెస్ అయిపోయింది, 3వ క్లాస్ ఏదో పుస్తకం చేయాలని నా ఉద్దేశం. కానీ పుస్తకం అసలు రాయగలుగుతానో రాయలేను. ఎందుకంటే ఎంతో సమయం గంటలు రాయాలి, కానీ సమయం అంతా నాకు ఈ మీటింగ్స్కి అయిపోతుంది. ప్రార్థన చేయండి అందరు కూడా. తర్వాత దీంట్లో 2 మాటలు మాట్లాడాలని తెలుస్తున్నాను. మన 2 క్లాసెస్ లో కూడా దేవుడు నడిపించే విధానం వేరు. ఇప్పుడు ఈ 3వ క్లాసులో నేను ఎంత చెప్పినా పూర్తి చేసేస్తాను. దీంట్లో ఈ 13వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ప్రేమను గురించి చాలా వివరించాడు. ఆయన ఎలా వివరించాడంటే, క్రీస్తుకి సంఘానికి వ్యక్తిగతంగా సంబంధం, ఒక వ్యక్తికి ఆ సంబంధాన్ని ప్రేమ ఎటువంటిదో అనే విషయాన్ని దాంట్లో ఇప్పి చూపించబడింది. 13వ అధ్యాయం చిన్న అధ్యాయంలో అంటాడు. ఒక చోట ఎఫెసీ పత్రికలో క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు లభించింది అంటాడు. దాంట్లో క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు లభించింది. ఆ దర్శనంలో ఆ ప్రత్యక్ష అంతా కూడా అపొస్తలుడైన పౌలుకి లభించింది. ఒకటి కొత్త నిబంధన గ్రంథంలో అపొస్తలులందరికీ ఒక పౌలు తప్ప అందరు కూడా క్రీస్తుని ప్రత్యక్షంగా చూశారు, ఆయనతో జీవించారు. కానీ అపొస్తలుడైన పౌలు మాత్రం క్రీస్తుని చూస్తున్నాడు నాకు లేదు, తెలియదు, కానీ అంతవరకు ధ్యానించలేదు. కానీ ఆ ప్రభువుని గురించి విన్నాడు. తర్వాత స్టెఫెన్ చనిపోయినప్పుడు ఆయన చంపే వారి వస్త్రాలకు కావలినాడు అని రాయబడి ఉంది దేవుని గ్రంథంలో. అన్ని లైన్ బై లైన్ చెప్తున్నాను. తర్వాత అతను హింసించడానికి వెళుతున్నప్పుడు దమస్కు మార్గంలో, ఈ దమస్కు మార్గం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడికి వెళ్ళేప్పటికీ దేవునాత్మ అతన్ని కింద పడవేసాగింది. దేవదర్శనం వల్ల నాకు లభించింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 1, 2, 3 వచనాల్లో ఉంది. దేవదర్శనం వల్ల నాకు లభించింది ఈ ప్రత్యక్షత. ఆ దర్శనం అతనికి క్రీస్తు యొక్క శిలువ యొక్క అనుభవంలో పునరుత్థానం యొక్క శక్తి, పునరుత్థానం యొక్క బలం, మహిమ అనేది తన ఆత్మలో ప్రకాశింపసాగింది. ఆ ఒక దర్శనం అనేది తనకి ఎటువంటి మార్గాల్లోకి వెళ్ళిందో, ఎటువంటి సత్యాల్లోకి వెళ్ళిందో, ఆది కాండంలోకి వెళ్ళిందో, తర్వాత క్రీస్తు యేసు యొక్క గుణగణాల్లోకి వెళ్ళిందో 4వ అధ్యాయం చదివితే 2 కొరింథీ 4వ అధ్యాయం చదివితే అర్థం ఉంది. మహిమ కలిగిన ప్రకాశితలోకి వెళ్ళిందో, మహిమ కలిగిన పరిచర్యలోకి వెళ్ళిందో దాంట్లో రాయబడి ఉన్నాయి పాయింట్స్ అన్ని విడిది చెప్పడానికి కుదరదు కదా. ఇప్పుడు బైబిల్స్ ఇస్తే మళ్ళీ టైం పడుతుందని మీకు తెలిసి చెప్తున్నాను. అన్ని విధాలుగా ఆ యొక్క అనుభవం, అది ఏ అనుభవం, రూపాంతర అనుభవం అనేది అపొస్తలుడైన పౌలుకి పరలోక రహస్యాలు, పరలోకం యొక్క మర్మాలు, క్రీస్తు యేసు యొక్క శిలువ యొక్క మర్మాలు, తర్వాత ప్రత్యక్షత అనేది అక్కడ లభించింది. దర్శనం అంటే చెప్పాలి. ఇప్పుడు ఏ దర్శనం అది దర్శనం అంటే ఏ దర్శనం మీరు చెప్పాలి. దర్శనం అనేది అది ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు. ప్రవచనం కానీ దర్శనం కానీ మనుషుల యొక్క కోరికను బట్టి కలగలేదు. అవి ఆత్మ సంబంధమైనటువంటి దర్శనాలు. అవి దర్శనం లేదంటే వీల్లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దర్శనాలు మనకు అనుకూలంగా తీసుకోవడానికి వీల్లేదు. దర్శనాలు మనం అనుకూలంగా తీసుకోవడానికి వీల్లేదండి. దర్శనాలు ఏ చుక్తి కోరదు. అసలైన పరిశుద్ధుని యొక్క సంపద బైబిల్ గ్రంథంలో ఆ దర్శనంలో రాయబడి ఉంటే మనం ఏం చెప్తున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి.
ఇప్పుడు దర్శనం అనేది పరిశుద్ధాత్మని యొక్క దర్శనం, రివల్యూషన్ అంతరాత్మలో. తండ్రి దేవుడు కుమారుడు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దర్శనం ఆత్మలో నివాస స్థలం కట్టబడింది. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 2వ ఆఖరి భాగంలో మీరు దేవుని ఆత్మకు నివాసంగా కట్టబడ్డారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, మీ హృదయం ఆయనకు ఆలయంగా కట్టబడింది. ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్ అంటే అంతరాత్మలో నివసించే స్పిరిట్, అది మన హృదయంలో. అది దర్శనం ఆత్మకి. ఇంతకు మించి దర్శనం లేదు కొత్త నిబంధనలో. ఇంతకు మించి దర్శనం లేదు కొత్త నిబంధనలో. మనకి ఎన్నో దర్శనాలు వస్తాయండి, కాదని ఆ విషయం నేను దీంట్లో తీసుకురావట్లా. మనకి ఎన్నో దర్శనాలు వస్తాయని దీంట్లో తీసుకొచ్చి కలతపరచడానికి నాకు కుదరదు. కానీ అసలైన దర్శనం, బైబిల్ యొక్క దర్శనం, లేఖనాల యొక్క దర్శనం, పరిశుద్ధాత్మ యొక్క దర్శనం, ఒక హృదయం ప్రభు సరిగ్గా జీవిస్తున్నప్పుడు ఆత్మ యొక్క రివల్యూషన్, పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివసించినప్పుడు, బైబిల్ చదువుతుంటున్నప్పుడు దాంట్లో రివల్యూషన్, నీ తెలియని యొక్క మర్మాలు విడదీయబడటం, అది గమనించుకుంటాం. అది దర్శనం. గ్రహించుకోండి. ఎందుకంటే ఇది గ్రహించుకోకపోతే సేవలు అత్యున్నతమైన స్థాయిలో ఒక వ్యక్తి వెళ్ళటం అనేది కుదరదు అనమాట. అర్థం. తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే వాక్య భాగాల్లో ప్రేమ గురించి మీతో మాట్లాడతా కదా. ప్రేమ అనేది పాత నిబంధనల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి అంటది. వెలుగు పుట్టుకమునిపై ప్రారంభమైనటువంటిది. జగత్తుకు పునాది వేయబడకమునిపై ప్రారంభమైనటువంటిది. ఆయన రాయబడినటువంటి వాక్య భాగాలు నేను వివరించాను. ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఆ రిఫరెన్సెస్ అన్ని కూడా మీకు చెప్పాను నేను. జగత్తు పునాది వేయబడకమునిపై ఇలాగా ఆయన ప్రేమ చేత ఎలాగా జగదుత్పత్తికి ముందుగానే అని ఎలా నిర్ణయించాడో ప్రభు. ఇది దైవత్వానికి సంబంధించిన ప్రేమది. పరలోకం యొక్క మహిమలో దిగి వచ్చిన ప్రేమ, బైబిల్ గ్రంథంలో దాచబడబడిన ప్రేమ, మన హృదయాల్లో ఏకం చేయబడినటువంటి ప్రేమ. ఈ ప్రేమ శిలువ యొక్క రహస్యంలో మర్మంగా ఉంచబడినటువంటి ప్రేమ. ఈ ప్రేమ అనేది అన్ని విధాలుగా దేవుని గ్రంథంలో నిలబడింది, మన హృదయంలో నిలబడింది. దీంట్లో నుంచి రెవల్యూషన్ ఒక మనిషికి, ఒక పరిశుద్ధుడికి, ఒక ఆత్మకి విడదీయబడేది అనే సత్యం. అది చాలా ప్రాముఖ్యమైనది. పూర్వకాలం ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎన్నో బైబిల్ రాశారు, రిఫరెన్స్ బైబిల్ రాశారంటే తమ జీవితాన్ని త్యజించుకుని రాశారు. దాంట్లో త్యజించుకున్నారు సంవత్సరాలు జీవితం అంతా కూడా సమర్పించుకుని రాసినటువంటి గ్రంథాలు బైబిల్ గ్రంథాలు. బైబిల్ గ్రంథాలు రిఫరెన్స్ బైబిల్ గురించి మీతో మాట్లాడుతున్నాను. అటువంటివి రాయబడి అంటే సజీవుడగు దేవుని యొక్క మార్గాలు, సజీవుడగు పరిశుద్ధుని యొక్క ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, అవన్నీ కూడా ఒక హృదయంలో ఏకమైతేనే ఇటువంటివి బయటికి వెదజల్లగలరు, లేకపోతే వెదజల్లటానికి సాధ్యపరచబడగలరు. తర్వాత వాక్య భాగాల్లో ప్రేమ దీర్ఘకాలం సహించడం, దీర్ఘకాలం సహిస్తుంది ప్రేమ. దీర్ఘకాలం సహించడం అంటే ఈ దీర్ఘకాలం సహించి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలో దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతో, దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయం. ఈ దీర్ఘశాంతము, దీర్ఘకాలం అనేది అవి ఒకదాని నుంచి దీర్ఘకాలంలో నుంచి దీర్ఘశాంతం పుట్టుకొచ్చింది. దీర్ఘకాలము సహిస్తుంది ఒక ప్రేమ. దాంట్లో 5 పాయింట్స్ అని చెప్తాను. దీర్ఘశాంతము అనేది దీర్ఘకాలంలో నుంచి ఆత్మకు ఇవ్వబడింది. ఆయన దీర్ఘకాలం ఎటువంటిది అనే విషయం అపోస్తలుడైన పౌలు 13వ అధ్యాయంలో నాకు రాస్తాడు. దీర్ఘకాలం సహించడం. ఎలా సహించాడు? తను జైలు గోడల మధ్య ఎన్నో సంవత్సరాలు పెట్టబడినప్పుడు చేయని నేరానికి క్రీస్తు నిమిత్తం, క్రీస్తు చేసే పరిచర్య నిమిత్తం తన జీవితం అప్పగించబడినప్పుడు అపోస్తలుడైన పౌలు అక్కడ ఎలా నిలబడ్డాడు? అక్కడ పరిచర్య అంతట్లో కూడా తను జైల్లో జీవిస్తున్నప్పుడు కూడా దాంట్లో రాస్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో దేవుని మర్మమైన క్రీస్తు అని రాస్తాడు. అది ఎక్కడ రాస్తాడంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అని రాస్తాడు. దాంట్లో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాస్తాడు. దాంట్లో నేను బంధకంలో ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మర్మమును అంటాడు. దాంట్లో నేను బంధకంలో ఉంచబడటానికి, నేను ఆ దీర్ఘశాంతాన్ని ధరించుకోవడానికి, లేక దీర్ఘకాలం నేను ఆ బంధకాలు ఉండడానికి కారణం ఏంటంటే బంధకములు ఉంచబట్టకు కారణమైన క్రీస్తు యొక్క మర్మం మనం మీకు బయలుపరచడం ఆ రహస్యాన్ని మీకు నేను బయలుపరచాను. నేను బంధించబడ్డానంటే, జైల్లో ఉన్నానంటే అర్థం ఏంటంటే
ఆ మర్మం మీకు తెలియపరచబడాలి. ఆ రహస్యం క్రీస్తుకి సంఘంలో ఉన్న రహస్యం. ఆ ప్రేమ అనేది ప్రేమలోనే నిలబడిందనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమ అనేది 2 పదాలలో తండ్రి అయిన ప్రేమ కుమారుని యందు, కుమారుని ప్రేమ సంఘం నందు. సంఘం యొక్క ప్రేమ క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో మీడియేటర్ గా మధ్యవర్తిగా పనిచేస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తే ఆత్మ కురుమరించబడిందంటే పరలోకం నుండి పరిశుద్ధులైన ప్రభు ఆయన వెళ్ళిన తర్వాత లోకంలో దేవుని ఆత్మ లేదు. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తే కురుమరించినట్లు మనం చూడగలం. అది మొట్టమొదటి పార్ట్. అది మొట్టమొదటి గల జరగడానికి కుదరదు. మొట్టమొదటి పార్ట్ అది. తర్వాత అపొస్తలులైన పౌలుతో కొంతమంది సేవకులు కొంతమంది ఆయనతో లేనప్పుడు వారికి కూడా అటువంటి కార్యం జరిగింది. మొట్టమొదట ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేశాడంటే ఈ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం ఉండటం అనేది, ఒక వ్యక్తి పాపమును ఒప్పించబడినప్పుడు అది ఆత్మలో ఒక ఉన్నతమైన స్థానం. ఏంటి మొట్టమొదటి పాపం అంటున్నారేమో మీరు. అలా అన్న వ్యక్తి దేవుని కోసం లేసవంతైన కూడా పనిచేయలేడు. తన స్వకీయమైన దురాశలు చొప్పున, తన స్వకీయమైన కోరికలు చొప్పున సేవను మలుపులు తిప్పి సేవలో ఉన్నతమైన స్థానాన్ని పొందలేక ఇష్టానుసారంగా జీవించి ఆ సేవని, పరిశుద్ధుడి యొక్క సేవని నిరర్ధకం చేస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో. సేవ అనేది అత్యున్నతమైంది, మనకు అనుగ్రహించిన బహుమానం, ఉన్నతమైన బహుమానం సేవ. ఈ సేవని పరిశుద్ధుని ప్రేమలో నుంచి మనకు అనుగ్రహించబడిన ఈ స్థానాలవి. దీన్ని అంతరంగంలో ఉన్న ప్రేమ, క్రీస్తు ప్రేమతో మనం ఏకమైతే కానీ ఈ ప్రేమ యొక్క ఫలాన్ని మనం అందుకోలేం. ఏ వ్యక్తి పుట్టిగా వెళ్ళి సేవ చేసాడు, పుట్టిగా వెళ్ళి 4 మాటలు చెప్తే ఎవరు వినరు, ఎవరు కూడా వినరు. అవసరం ఎవరికి 4 మాటలు చెప్పి సేవని పూర్తి చేయాలనుకోవటం. నీ గుండెల్లో, నీ హృదయ కవాటాల్లో నుంచి పెళ్ళిపోకినటువంటి ఆ పరిశుద్ధుని ప్రేమ, క్రీస్తు రక్తదానంలో ఏకమైన అనుభవం నీకు ఉందా? ఏకమైన అనుభవం ఉందా? అటువంటి అనుభవం లేకుండా, ఆ ప్రేమ లేకుండా ప్రేమ గురించి ఎవరు చెప్తారండి? ఎవరు చెప్తారు ప్రేమల గురించి? బైబిల్ అంతా ప్రేమమయం. అంటే ప్రతి కణజాలాలు కూడా ప్రేమతో నింపడినటువంటి బైబిల్ గ్రంథం. కలవరిశిలో ప్రేమ ఈ హృదయంలో లేకుండా పరిశుద్ధుని ప్రేమ గురించి ఎలా చెప్తారండి? ఎవరు చెప్పలేరు. దీర్ఘశాంతంతో అన్నాడు అక్కడ. దీర్ఘకాలం సహించను ప్రేమ, దీర్ఘకాలం సహించాడండి. ఆయన సహించాడు, జైలు కూడా ఉంచాడు. ఎందుకు సహించాడండి? తన దర్శనం లభించింది. ఏ దర్శనం లభించింది? కుమారుడైన క్రీస్తు మహిమా స్వరూపి ఆయన దమస్కు మార్గంలో, సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వు మునికోలను నీకు ఎదురు తనటం నీ కష్టం. నువ్వు మునికోలను, ఆ షార్ప్ స్టోన్స్ ని నువ్వు ఎదురు తనలేవు. నీ వల్ల కాదు కొట్టడానికి. ఆ రాయి పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ షార్ప్ స్టోన్ అది. ఆది కాండంలో భూమికి పునాది వేసినటువంటి ఆ షార్ప్ స్టోన్ భూమిని తయారు చేసి, భూలోకాన్ని తయారు చేసినటువంటి దాంట్లో ఆ షార్ప్ స్టోన్ ప్రభు అయిన క్రీస్తు తండ్రి ఆ దినాన్న ప్రభు అయిన క్రీస్తుని ఈ లోకంలో ఆయన్ని శిలువకు అప్పగించడానికి ఆ దినాన్ని నిర్ణయించాడు. దేవదూతలు జయధ్వనులు చేశారు. యుగంధంలో రాయబడింది. దేవదూతలు జయధ్వనులు చేశారు. నక్షత్రాలు జయధ్వనులు చేశారు. నాట్యమాడేది. తోక చుక్కలు నాట్యమాడేది ఆ దైవ కుమారుల చుట్టూ, పరిశుద్ధుని చుట్టూ. ఎందుకంటే ఈ లోకంలో ఆయన రాని అన్నాడు. ఈ లోకం ఈ మట్టి భూమిలో ఆయన ఆ స్టోన్, షార్ప్ స్టోన్, ఆ దైవ కుమారుడు మట్టి రూపాన్ని ధరించి శిలువకు అప్పగించడానికి ఆ సత్యం పరలోక మండలాలు స్తుతిగానం చేశాయి. అర్థం చేసుకోండి. పరలోక మండలాలు స్తుతిగానం చేశాయి. నక్షత్రాలు ఎన్నో కలర్ఫుల్ స్టార్స్ అవి స్తుతిగానం చేసే నక్షత్రాలు. అవి తోక చుక్కలు ఉంటారు కదా, అవన్నీ కూడా వారి కాంతి రజలతో వచ్చాయి. ఎందుకంటే దైవ కుమారుడు ఈ లోపల పడతాడు. సృష్టికర్త ఆయన, ఎవరో కాదు, సృష్టికర్త. ఆ సృష్టికర్త నీ హృదయంలో ఉంటే నీ హృదయం ఎలా ఉంటది? దేనికోసం జీవిస్తాం మనం? పరిచర్య నీకు అప్పగించిన దేనికోసం జీవించేది మనం? పరిచర్య మన జీవితాలకు అప్పగించినప్పుడు దేనికోసం మనం జీవిస్తున్నాం? దాన్ని ప్రకృతితో చేసి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? దేవునికి లెక్క అప్పగించవలసిన గడియలు సమీపంగా ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని దేవుని ఒకే పక్కన దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణమైన వినయంతో అంటాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం.
దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకునే వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనే నేను మిమ్మల్ని ప్రతిమాలుకొనుచున్నాను. మోషేకి నిర్గమకాండంలో ఆ రూపాంతరంలో ఆయన దేవుని గుణగణాలు ప్రత్యక్షమయ్యాయి. ఆయన దేవుని గుణగణాలు, ఆ గుణగణాలు ఎటువంటి గుణగణాలు అంటే ఆయన కనికరము ఆయన కనికరము కృపా సత్యముల గల దేవుడిని యెహోవా దాట రాస్తాండి. కృపా సత్యాలు కలిగిన దేవుడిని యెహోవా. కృపా సత్యం రెండు కలిసి ఆ దేవుడు ఆయన. నువ్వు బండ సందర్లో క్రీస్తుని చూపించమని అడిగావే, బండ సందర్లో క్రీస్తుని ఆ మహిమను చూపించమని అడిగావే. ఆయన కృపా సత్యం గల దేవుడైన యెహోవా. ఆకాశం నుండి ఆయన ఆ కృప భూమి మీదకి ఎలా దిగి వచ్చిందో, భూమిలో సత్యం ఎలా పిలిచిందో, ఆ కృపా సత్యం గల దేవుడైన యెహోవా, కనికరం కలిగిన దేవుడు, ఆ దేవుడు ఆయన్ని ప్రతిష్ఠపరిచిన దేవుడు అక్కడ యెహోవా దేవుడు. ఆయన మోషే సాగిలపడిన అనుభవం ఒక వ్యక్తి జీవితంలో. సాగిలపట్టడం అంటే ఏదో కింద మోకరించి లేదా సాగిలపట్ట అనుభవం నేను చెప్పట్లా. ఈ హృదయం యొక్క స్థానాలు, నీ హృదయం యొక్క అపవిత్రమైన స్థానాలు, దేవునికి విరోధమైన స్థానాలు, ఆ కల్మషం అంతా కూడా ఆ సాగిలపడే అనుభవంలో కాల్చివేయబడుతుంది. అది సాగిలపడే అనుభవం. సాగిలపడే అనుభవం అదే. ఎప్పుడైతే అది కాల్చివేయబడుతుందో ఆయన యొక్క దేవుని గుణగణాలలో ఉన్న మహత్తరమైన శక్తి నీ ఆత్మకు అందినప్పుడు అప్పుడు అర్థమవుతుందండి. ప్రేమ దీర్ఘకాలం సహించడండి. ప్రేమ దీర్ఘకాలం ఎలా సహించాడో మోషే, ఎలా సహించాడో మోషే. ఆ ఇశ్రాయేలు జనుల మధ్య, తిరుగుబాటు చేసే జనుల మధ్య మోషే సహించాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సేవకులు సహించలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే అనేకమైన మార్గాలకు వెళ్ళిపోతున్నారు, మరొకరు వెళ్ళిపోతున్నారు. ఈ లోకం అని డబ్బు వలలో పడిపోయి, ఈ లోకం అనే ఉచ్చుల్లో పడిపోయి, పరిశుద్ధులైన ప్రభువుని ఘనపరచలేని స్థాయి, మహిమలేని స్థాయిని ఎంతమందిలో చూశాను, ఎంతమందిలో చూశాను. మీకు వాక్యం చెప్తున్నానంటే ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుందో అంతవరకు వెళ్తుంది. మిమ్మల్ని ఉద్దేశించి ఏలుబెట్టి చూపే వాక్యం కాదు ఇది. దేవుని సత్యాన్ని విడదీస్తున్నానంతే, విడదీసి మీకు చూపిస్తున్నాను అంతే తప్ప ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేయడానికి నేను కూర్చోలేదు. పరిశుద్ధులైన ప్రభు యొక్క ఆ పరిచర్యని ఈ మధ్యలో పెట్టాలని మాత్రం నేను ఆశపడుతున్నాను. దీర్ఘకాలం సహించిన ప్రేమ. ఒక పిల్లలు మాట వినకపోతే తల్లిదండ్రులు ఎలా ఏడుస్తారండి? అది ఇప్పుడు ఉందా అండి? అసలు అది ఉందా? ఇప్పుడు ఎంతో మంది పరిశుద్ధుల మధ్య కొంతమంది ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ వేదన ఉందా తల్లిదండ్రుల్లో? బిడ్డల కొరకైన వేదన, బిడ్డల కొరకు వాళ్ళు తప్పుదారి నడుస్తున్నారు, చెడు మార్గం నడుస్తున్నారు. ఆ వేదన ఉందా అండి? అటువంటి వేదన ఉందా? దేవుని సంఘం పాడు చేసే పరిస్థితుల్లో ఉంటున్నారు. దేవుని సంఘం ప్రకాశించవలసిన దేవుని సంఘం వారు చెప్పు చేతల్లో నిలబడి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బిడ్డలు? ఈ దినానికి యవనస్తులు పెరిగి పెద్దవాళ్ళైన బిడ్డలు ఏ విధంగా జీవిస్తున్నారు అనే విషయం తల్లిదండ్రులకి బాధగా ఉందా? ఏమాత్రమైనా సరే. కానీ ఒకవేళ పిల్లలు ఎదురే తిరిగినా సరే తల్లిదండ్రుల యొక్క కన్నీరు దీర్ఘకాలం సహించడంటే ఆ దీర్ఘకాలంలో ప్రేమ దీర్ఘకాలం సహించడం అంటే ఎన్నో కాలాలు, సంవత్సరాలు ప్రార్థన ప్రారంభం అయిన ప్రార్థన అప్పటి వరకు నెరవేరుతుందండి. ప్రార్థన అనేది నీ గర్భంలో బిడ్డ పడకమునిపే, నీ గర్భంలో బిడ్డ రూపు ఏర్పడకమునిపే ప్రార్థించే తల్లులు ఉన్నారండి. నీ కన్నీళ్లు అప్పుడే తల్లిపోవాలి. పసి బిడ్డలు బయటికి రావు. తల్లి ప్రేమ అదేంటి దావీదు అంటాడు, నేను తల్లి గర్భంలో బయలుపడకమునిపే అంటాడు. ఏంటి ఇర్మియా అంటాడు, నేను నా తల్లి గర్భంలో ఉండగానే అంటాడు ఇర్మియా. తర్వాత దావీదు అంటాడు, నేను నా తల్లి గర్భంలో నేను ఉండగానే ప్రభా నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. నా ఎముకలు వేరు పారకమునిపే, నా ఎముకల్లో ఆ జీవం వచ్చి ఎముకలు రాకమునిపే ప్రభా నన్ను జ్ఞాపకం చేస్తున్నావు. అటువంటి తల్లులు అండి. ఇప్పుడు ఉన్నారా అటువంటి తల్లులు? ఉన్నారని నేను నా గుండె మీద చేసి ధైర్యంగా చెప్తాను. లేకపోతే వాక్యం మీ మధ్యకి రాదు చెప్పడానికి. ఏమి కల్పనా కథలు కాదు, హెచ్చించుకునే విషయం కాదు. అటువంటి ప్రార్థన ప్రారంభమైతే నీ బిడ్డ పెరుగుతుంటాడు. పుట్టి 3 సంవత్సరాలు 1 సంవత్సరం వరకు ఉయ్యాల తొట్టులో ఊపుగా ఉండి నీ కన్నీలో పారినీయ ఆ బిడ్డ మీద. ఉయ్యాల తొట్టులో పుస్తకాన్ని ఊపుతూ ఉంటున్నప్పుడు నీ గుండెల నుంచి నీ కన్నీరు ఆ బిడ్డ మీద పడినీయ. పరిశుద్ధులైనప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన.
అటువంటి బిడ్డల కోసం పెరిగి పెద్దవారే అవుతుంటున్నప్పుడు తల్లికి అప్పగించిన బాధ్యత ఆ బిడ్డలు పెంచడం, ఇటువంటి బాధ్యత ఇవ్వబడిందండి తల్లికి. ఆ బాధ్యత నువ్వు నెరవేర్చితే సంఘం యొక్క బాధ్యత నీకు అప్పగించబడుతుందండి. ఆ బాధ్యత నువ్వు నెరవేర్చకపోతే సంఘం యొక్క బాధ్యత నెరవేర్చబడతావు. నీ మూలంగా సంఘం నష్టపోతున్న విషయంలో నీ మూలంగా సంఘం పరిశుద్ధమైన దేవుని సంఘం మధ్యవర్తిగా ఉండవలసినటువంటి నేటి సేవకులు, దేవుని మహిమేక ప్రభావాన్ని చూపించవలసిన నేటి సేవకులు సంఘములు నష్టపోవడానికి వారిని గాలికి విడిచిపెట్టి సేవని పూర్తి చేయలేక నడిపించలేక జీవిస్తున్న నేటి సేవకుల యొక్క స్థానంలో ఉన్నారండి కొంతమంది. సిగ్గుపడవలసిన అవసరం ఉంది. నా పరిశుద్ధుడైన ప్రభువుకు నేను ద్రోహం చేశానని వేదన ఉండవలసి ఉంది. ఇశ్రాయేలు నువ్వు ద్రోహివై, నువ్వు ద్రోహం చేశావు, నువ్వు ద్రోహం చేశాను అన్నాడు ఇర్మీయా. నువ్వు ఎటువంటి పని చేస్తావు? నువ్వు ఇశ్రాయేలు, నేను ఎలా ప్రేమించాను, రాణిలా ప్రేమించాను, నా ప్రియ రాశిగా ప్రేమించానే నిన్ను, నా గుండెల్లో దాచుకున్నాను, నా పెళ్లి కుమార్తెగా నేను ప్రేమించానే, నా సంస్థానాన్ని ఇచ్చానే. ఇశ్రాయేలు నువ్వు ఏం చేసావు? ఇప్పుడు నువ్వు చేసిన ద్రోహం జ్ఞాపకం చేసుకోవాల్సింది. అది దేవుడి వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను విషయాన్ని, నా సొంత మాటలు కాదు. ఆ రిఫరెన్స్ నేను పట్టదవచ్చు కానీ ఎప్పుడో ఇప్పుడు తీయలేదు నేను. తర్వాత ప్రేమ దీర్ఘకాలం సహించాను. అపోస్తలుడైన పౌలు ఈ సంఘం రాష్ట్ర 3 అధ్యాయాలు ఎలా సహించాడంటే దాంట్లో అందుకోసం ఈ మాట రాస్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహించను. ప్రేమ దీర్ఘకాలం సహించడంటే ఎలా సహించాడంటే అంటాడు, క్రీస్తు యొక్క మర్మం 3వ వచనంలోను 4వ వచనంలోను 3వ అధ్యాయం క్రీస్తు యొక్క మర్మం దేవదర్శనంలో నాకు తెలియపరచబడిన సంగతిని గురించి నేను మీకు సంక్షేపంగా మీకు రాస్తాను. జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు యొక్క మర్మం దేవదర్శనం వల్ల నాకు లభించిందనే సంగతి మీకు నేను సంక్షేపంగా రాస్తాను. అదొక మర్మంగా ఉంచబడింది నాకు. సిలువ యొక్క మర్మం, ఒక రక్షించబడిన ఒక వ్యక్తికి సిలువ అది మర్మంగా ఉంచబడుతుంది. నీ జ్ఞానం విప్పారుతుంది, పరిశుద్ధత విప్పారుతుంది, ప్రేమ యొక్క కణాలు విప్పారుతాయి. ఆ సిలువలో నీ దర్శనం ఉంటే, అది నీ హృదయంలో ఉంటే. దర్శనం అంటే కళ చెప్పట్లే, నేను కళ కాదని చెప్పేది. కథలు కల్పనా కథలు అవి కాదు చెప్పేదండి. ఆ బొమ్మల కథలు, ఈ బొమ్మల కథలు, ఆ జంతువుల కథలు చెప్పడం లేదు. క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క ప్రభావం ఆ దర్శనంలో ఎలా దాచబట్టబడిందో అది గ్రహించగలిగితే సేవ ధన్యమవుతుందండి. అది నాకు తెలియపరచబడిన సంగతి గురించి మునుపు నేను సంక్షేపంగా మీకు రాస్తాను ఏంటంటే, ఆ దర్శనం ఆత్మలో సిలువ యొక్క దర్శనం ముద్రించబడిందండి హృదయంలో. రక్షణ కార్యంలో సిలువ యొక్క దర్శనం ఆత్మలో ముద్రించబడుతుందండి. అది ముద్రించబడకపోతే సేవ బలీయమైంది కాదు, ప్రతిష్ఠించబడదు. సేవ ప్రతిష్ఠించబడటానికి సాధ్యపరచు. ఒక మనిషి తన సొంత వాక్కు చేత, తన సొంత మాటల చేత సేవ చేయడానికి సాధ్యపరచబడదండి. నీ గుండెల్లో ఆ బలమైన మోకుతాళ్ళు, ప్రభు యొక్క సిలువ యొక్క స్థానాన్ని కట్టబడే ఆ మోకుతాళ్ళు, ఈ ప్రార్థన అనుభవం, నీ కన్నీరు అవి మోకుతాళ్ళుగా కట్టబడితేనే అది నీకు అర్థమవుతుంది. లేకపోతే నీకు అర్థమవుతుంది. గాలికి ఎగిరిపోయే సేవ, గాలికి కొట్టుకుపోయేటటువంటి మార్గాలు ఎవరి జీవితంలో కూడా ఉండకూడదండి. అవి దేవుని యొక్క శక్తికి చూపించేటటువంటి విషయం కావు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దాంట్లో రాసినటువంటిది ఏంటంటే, దీర్ఘశాంతంతో కూడినటువంటి సంపూర్ణ వినయంతో స్వాతంతోనూ నడుచుకోవాలి. నేను కూడా ప్రతిమాలుకుంటున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సాత్వికం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ దీర్ఘశాంతం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయన కొట్టబడి, ఆయన ద్రోగులతో కొట్టబడి, రాళ్లతో కొట్టబడి, ఆయన జైల్లో వేసినప్పుడు అప్పుడు వచ్చింది ఆయనకి దీర్ఘశాంతం అటువంటి దీర్ఘశాంతం. అందుకోసం ప్రేమ అనేది దీర్ఘకాలం సహిస్తుందండి. ప్రేమ ఓర్చుకుంటది. ఆయన పడిన కష్టాలు అన్నాడు దేవుడు ప్రభు, నా కోసం ఇతడు ఎటువంటి శ్రమలు అనుభవించాలో అతను సాధనగా పెట్టుకున్నాను నేను. ఎటువంటి శ్రమలో గుణగణాలన్నీ, దేవుని గుణగణాలు అతను ప్రజ్వరిల్లేయండి. ప్రజ్వరిల్లే అంటే ప్రకాశించి, సేవలో దేవుని గుణగణాలు లేకపోతే సేవలో కట్టబడుతుందండి. కట్టబడుతుంది. దేని మీద దృష్టి పెట్టాము అండి మనం? దేని మీద దృష్టి పెట్టాము? నీ బిడ్డలు ఆయన చూసుకుంటాడు. ఆయన ఉన్నతమైన మార్గాల్లో నీ బిడ్డల జీవితాలు భద్రం చేయబడతాయి. నీవు ప్రభువు మీద దృష్టి పెట్టినప్పుడు. ఆయన మీద కనుక దృష్టి పెట్టకపోతే ఈ ఈవులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇవ్వడం. నిజమైన ప్రేమ లేదు. నిజమైన ప్రేమలో సేవ పరిచర్య అనేది ఆత్మకి ఇవ్వడిందండి. యథార్థమైన ప్రేమలో, ఆ ప్రేమలో ఆ పరిచర్య ఆత్మకి ఇవ్వడింది. నీ మొట్టమొదటి ప్రేమలో ఆ ప్రేమలో ఉన్న
ఆ ప్రేమ అనేది దానిలో ఉన్న రహస్యంలో పరిశుద్ధుని ప్రేమ నీకు చూపించబడింది. అటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? సంవత్సరాలు గడిచే కొలది కలుషితమైపోయిందా? కలుషితమైందా? దుఃఖం అనేది, బాధ అనేది లేదా ఏ హృదయంలో కూడా? వేదన అనేది లేదా ఏ హృదయంలో కూడా? ప్రభా నీకు నేను ద్రోహం చేశాను వేదన ఏ గుడిలో కూడా లేదా? మేమే పరిశుద్ధులు అనుకుంటున్నారా? ఎవరు కూడా పరిశుద్ధులు లేదు నిజం. కానీ పరిశుద్ధులు అనబడిన వారు, దేవుని సన్నిధిలో నిలబడిన వారు పరిశుద్ధులు. ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నిలబడిన వారు పరిశుద్ధులు అనే విషయం నేను మీతో మాట్లాడుకుంటున్నాను. దీని వాక్య భాగం ఇంకా ముందుకు వెళ్ళి చూసినట్టయితే కనుక ఏదంటే మరి ఇంకో మాట ఉంది, ప్రేమ దీర్ఘకాలం సహించను, దయ చూపిస్తుంది. ప్రేమ ఎంత దయ చూపిస్తుంది! ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా నిలుచున్నాం అని రాయబడింది. ఆయన మన పట్ల చూపిన ప్రేమ కానీ దయ కానీ ఆయుష్కాలం అంతా నిలుచుంది. ఒక వ్యక్తి తప్పిపోయినా సరే వెంటాడుతూ ఆయన కరుణావాశ్చర్యతలు చూపిస్తూ వెంటాడండి. ఒకవేళ ఏ క్రియలో తప్పిపోయినా, మాటలో తప్పిపోయినా నేను బయటికి తీయటానికి నీ వెనుకని వెంట తిరిగాడే ప్రభు. ఎప్పుడు విన్నావు ఆయన మాటలు? ఎప్పుడు విన్నారు? ఎవరన్నా ఆయన మాటలు విన్నారా? ఈ మనస్సాక్షితో మాట్లాడతాడు. నీ అంతరంగంలో నీ ఆత్మ ద్వారా మాట్లాడతాడు ఆయన. నీ అంతరంగంలో దేవుని ఆత్మతో నీతో మాట్లాడతాడు. పరిశుద్ధులే ప్రభు. ఈ అంతరంగంలో నువ్వు నిద్రపోతున్న సమయంలో ఆయన సర్వచ్చి నీతో మాట్లాడతాడు. ఆయనకు సర్వ సజీవం ఇస్తాడు. ఆ స్థాయిలో మనం ఉంటే మనం మాట్లాడతాం, మనం లేకపోతే మాట్లాడతాం. అపొస్తలుడైన పౌలు ప్రభు మాట్లాడిన విధానం ఏంటంటే, ఇటువంటి భయంకరమైన వ్యక్తి ఆ వ్యక్తిని మార్చుకోవాలనుకున్నాడు. ఆ మహిమ యొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఆ స్థానాలు అతని ఆత్మని శరీరంలో ఉన్నటువంటి దుష్క్రియని నలుగొట్టసాగి శుద్ధి తీసుకుని పుట్టినటువంటి తుఫాను అగ్ని వంటి ఆ యొక్క స్థానాల్లో కళ్ళ ఉన్న పాపం కాల్చేయబడిన ప్రారంభమైంది. అందుకోసం అతని యొక్క జీవితంలో క్రీస్తు యేసు యొక్క ముఖ ప్రకాశ అతనిలో ప్రకాశించడం ప్రారంభమైంది. బైబిల్ యొక్క రివల్యూషన్ ఆత్మకథమైన పత్రికలు రాశాడు. క్రీస్తు స్వరూపంతో చిత్రీకరించాడు. పత్రికల్లో ఆ చిత్రీకరణలో ప్రభు యొక్క మహిమ కూడా ప్రకాశించింది. ఆయన చిత్రించినటువంటి ఆయన ఆత్మ సంబంధమైన చిత్రీకరణలో ప్రభు యొక్క మహిమ యొక్క అణజాలాలు కూడా, ఈగలు కూడా, అవి కూడా దాంట్లో ప్రకాశించడం ప్రారంభించబడింది. సేవ యొక్క దర్శనం, ఈ దర్శనాన్ని, ఈ మెసేజ్ని తోసివేద్దండి. నేను ఎంత దుఃఖపడతానంటే, ఈ మెసేజ్ని మీరు విని ఇతరులకు ఇవ్వకుండా, లేకపోతే మీరు విని ఇతరులకు చెప్పకుండా ఉండేవారు సేవకులు ఎంతమంది ఉన్నారండి? ఒకసారి ఆలోచించుకోండి. పరిశుద్ధుడి అయిన దేవుని పరిచయం దాచిపెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఒక సేవకుడు అండి, మీలో కూర్చున్న ఒక సేవకుడు, ఆయన ఆ వ్యక్తి పరిచర్యని ఎంత విశ్రమించాడంటే, నా పక్షంగా నిలబడి దేవునికి మహిమ కలుగుతాడు. ఎలా నిలబడ్డాడంటే, నా తమ్ముడుగా నిలబడ్డాడు పరిచర్యలో. నా తమ్ముడుగా నిలబడ్డాడు పరిచర్యలో. నిలబడి ఎంత వేల మందికి ఈ పరిచర్య బయటకు వెళ్ళడానికి సాక్షి చెప్పిన వ్యక్తి అండి. మీ మధ్యలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే మీ సంఘంలో వ్యక్తి కాకపోయినా మీ మధ్యలో ఉన్నాడు ఆ వ్యక్తి. దేవుడు దీవిస్తాడు. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతిఫలమిస్తాడు. ఆ విషయం మీ మధ్యలో నేను మాట్లాడుతున్నాను. 300 ఉన్న వ్యూస్ 540, 300 ఉన్న సబ్స్క్రైబర్స్ 545 అంటే ఎంత దేవుని ప్రేమ ధరించుకున్నాడు అవసరం ఆలోచించు. ఈ విధంగా మీకు వాక్యం చెప్తారు. అలాగే మీరు కూర్చున్న మీరు 100 మంది ఉన్నారో 90 మంది ఉన్నారో, ఈ పరిచర్య విస్తరింపచేయండి. నా ఒక్క పరిచర్య కాదు, మీరు చూసే ఈ పరిచర్య, మీ నాయకుల యొక్క పరిచర్య విస్తరింప చేయడానికి, ఆ పరిశుద్ధమైన పరిచర్య ఎవరు విస్తరింపజేస్తారంటే, ప్రభు యొక్క అత్యున్నతమైన ప్రేమలో ఆ పరిచర్య మీరు పొందగలిగితే దాన్ని విస్తరింప చేయడానికి ప్రయత్నిస్తారు. లేకపోతే అది అక్కడ కుండిపోవడానికి ప్రయత్నిస్తారు, కానీ అది కుండిపోదు. అందులో జీవం కలిగిన విత్తనాలు ఉన్నాయి. అవి మహిమలో నుంచి వచ్చే జీవం కలిగిన విత్తనాలు. అవి కుళ్ళిపోవు. వెంట లోపలైనా కుళ్ళిపోవండి. రోడ్డు మీద పెట్టినా సరే అవి ఎవరో తొక్కలేరు, ఎవరికి సాధ్యపరచరు. అటువంటి మహిమ కలిగిన విత్తనాలు అందులో దాచిపెట్టబడ్డాయన్న సంగతి ఎంతమంది తెలుసండి? ఎంతమంది తెలుసు? ప్రేమ దయ చూపించినప్పుడు ఎటువంటి దయ చూపించాడండి ప్రభు. ఆయన దయ అనే పదం బైబిల్ గ్రంథంలో, ఆయన దయ అనే పదం బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల రాయబడి ఉన్నా నాకు జ్ఞాపకం వచ్చి 2-3 చెప్తారు. దయ, ఆయన కృపా కనికరములు కలిగిన దయ. మరి చదవాలి, నేను చరిత్రలో లేని
అని దేవుడు తను తాను మోషే కనపరుచుకున్నాడు. ఒకటి. తర్వాత బైబిల్ గ్రంథంలో తులసి రాసిన పత్రిక దయా అని ఉండవచ్చు, కృపాని అని ఉండవచ్చు, కనిక్రమ అని ఉండొచ్చు. తర్వాత ఈ పదజాలన్నీ కూడా ఒక కోవకు చెందినవి. దయా, కనిక్రమం, దయా దాక్షిణ్యాలు, ఇవన్నీ కూడా ఒక గ్రూప్ కి సంబంధించి. గ్రూప్ అంటే మన వాక్య భాగాల్లో కాదు, ఛందస్సులో. ఛందస్సు అని తెలుసు చదువుకున్నాడు. ఆ ఛందస్సులో కొన్ని ఒక గ్రూప్ కు సంబంధించి ఆ గ్రూప్ లో 4-5 పదముల యొక్క అదేంటి స్థానాలు ఒకే భావార్థాన్ని చూపిస్తాయి. అలాగా కనికరం కానీ, దయ కానీ, వినయం కానీ, ఇలా ఈ పదజాలన్నీ కూడా ఒకే అర్థాన్ని చూపిస్తాయి. నానా విధాలుగా దాచిపెట్టే అందులో దయ అనేది దేవునికి గుణగణం. అది దయ. ప్రేమ ఎటువంటి గుణగణమో, పరిశుద్ధత ఎటువంటి గుణగణమో, ఇటువంటి గుణగణాలు. అలాగే దయ కూడా అటువంటి గుణగణం. ఆ గుణగణం దానిలో ఒక హృదయం ఏకత్వం చెందాలి. ప్రేమలో ఏకత్వం చెందాలి, పరిశుద్ధతలో ఏకత్వం చెందాలి, దయలో కూడా ఏకత్వం చెందాలి. ఏకత్వం చెందాలంటే నువ్వు క్రీస్తుకు వెలుపల ఉండి ఆ దయను పొందలేవు. క్రీస్తుకు వెలుపల ఉండి నువ్వు దయను పొందలేవు. జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తుకు బయట ఉండి నువ్వు ఆ దయాళత్వాన్ని పొందలేవు. ఆయన అర్థం చేసుకునే కలిగి ఆ దయను పొందుతావు. వినయం అన్నాడు దాంట్లో. ఆయన బయట తెలుసని అంటారు. వినయములకు ప్రతిఫలము అన్నాడు ఆయన. ఈ దయ అనేది ఆత్మఫలాల్లో 18 ఆత్మఫలాల్లో ఉంది. దయ, ప్రేమ, సంతోషము, దయాళత్వం ఆత్మఫలాల్లో ఉంది. ఇది పరిశుద్ధాత్మను ఫలించే ఫలం. అది ఆత్మఫలం. ఈ ఆత్మఫలం నేటి సేవకులు ఫలించాలి. నేటి సేవకుల కంటే సంఘం ఫలిస్తుందండి. సంఘం ఫలిస్తుంది. సేవకులు కొట్టుకుంటున్నారు, సంఘం ఫలిస్తుంది. అది రివర్స్ గీర్ అని అయిపోయింది. ఇప్పుడు ఎంతో మంది చూశాను, వాళ్ళ వాక్యత లేదు. సంఘంలో పరిశుద్ధుల్లో ఈ గుణగణాలు ఇవ్వాలి. పరిశుద్ధుల్లో ఎవరు పరిశుద్ధులండి? అర్థం చేసుకున్నప్పుడు ఎవరు పరిశుద్ధులు? వాక్యం బోధించేవారా, కూర్చున్నవారా? అలా జరుగుతుంది సంఘాలు. అటువంటి పరిశుద్ధుల సంఘంలో నిలబడి ఉంటారండి ప్రభు కోసం. నోరెత్తకుండా పావురాళ్ళలాగా గుణుగుతూ, పావురాలు ములుగుతూ, అలా మురుగుతూ ఉన్నటువంటి వీటి పరిశుద్ధులు సంఘంలో ఎంతమంది ఉన్నారండి? పరిశుద్ధ సేవకులు కూడా ఎంతో మంది ఉన్నారు. నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి 2 వేలో చెప్తున్నా. అటు చెప్తున్నా, ఇటు చెప్తున్నా. 2 ఎడ్జ్ అంటే 2 రకాలైన ఎడ్జ్ అంటే ఎడ్జ్ ఏంటండి? పదును. 2 రకాలైన పదులైనటువంటి స్థానాలు, 2 రకాలైన పదులైన స్థానాలు 2 చెప్తున్నాను మీకు. నేను ఇది గ్రహించుకుంటారని చెప్తున్నాను. ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆ తర్ఫీదులో మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు విధానం కాదు, ఒకరిని ఆత్మని ఛేదించే విధానం కాదు, ఒకరిని ఆత్మని నిలువ చేసే విధానం కాదు. ఇది పరిశుద్ధ స్వరూపాన్ని మీకు ఇప్పి చెప్తున్నా. పరిశుద్ధమైన మార్గాన్ని మీకు ఇప్పి చెప్తున్నా. పరిశుద్ధ స్వరూపంలో దాచబడిన సత్యాలు మీకు వివరిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో నివాసం ఉన్నటువంటి దేవుడు ఆయన వెరసలే ఆశీర్వాదాల వరకు మీతో చెప్తున్నా. దాన్ని త్రోసివేయద్దు. దేవుడు ఇచ్చిన మెసేజ్ ఏది? తోసేయకండి. నాకు కాదనుకోకండి. 10 సార్లు వినండి. నా మెసేజ్ నేనే 4 సార్లు వింటా. ఏం చెప్పినట్లు ఏదైనా వ్యతిరేకత ఉందా? నా పదజాలాల్లో ఏదైనా ఉందా అనుకుంటా, చూస్తాను. నా దాంట్లో మాట్లాడటం, బోధించే విధానంలో ఎక్కడైనా మాట దొరికిందా, ఏదైనా వ్యతిరేకమైన మాట దొరికిందా అనేది నేను చూసుకుంటా చాలాసార్లు. ఏ విషయంలో ఎక్కడైనా తప్పు చేశానా అని నా హృదయాన్ని పరిశీలించుకుంటాను. నా శరీరంలో ఏదైనా బలహీనత వస్తే దేవుని సన్నిధిలో నన్ను నేను నిలబెట్టుకొని ప్రతిమాడుకుంటా. దేవుని ప్రభావ ఏ పొరపాటు చేస్తాను, లేకపోతే ఆత్మ యొక్క ప్రత్యక్షత రాకపోతే దేవుని సన్నిధిలో దివారాత్రులు కన్నీరు కొరుస్తాను. ప్రభా, ఈ ఆత్మ ప్రత్యక్షత రావడానికి ఏం అడ్డుంది నాను? ప్రభా, నువ్వు ఎంత పరిశుద్ధుడైన దేవుడు, నీ పరిశుద్ధ స్వరూపం ముందు నేను నిలబడటానికి నాకు ఏం అధికారం ఉంది ప్రభా? నాకు అధికారం లేదు. నాకు తెలుసు ప్రభు, అధికారం లేదు. నేను నీచమైన స్థితిలో కింద పడి ఉండవలసిన దాన్ని నీ పరిశుద్ధమైన సన్నిధిలో నిలబడటానికి నాకేం అధికారం ఉంది ప్రభా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రెవల్యూషన్ సంవత్సరాలు చెప్పిన రెవల్యూషన్ కాదు, అంతకుముందు చెప్పిన రెవల్యూషన్ కాదు. క్రీస్తులో యేసునందు ఒక నూతనత్వం, ఒక నూతనమైన మార్గం ఆత్మ తెరవబట్టడం గమనించుకున్నాను. ఆ విషయాలు ఎప్పటికప్పుడు మీకు చెప్తున్నాను. నేను ఎప్పటికప్పుడు పాతవి కాదు మీకు చెప్పేది. ఎప్పటికప్పుడు ఒక రాత్రి కాల సమయంలో అనుగ్రహించిన, ఉదయకాల సమయంలో అనుగ్రహించిన ఆ నూతనమైన సత్యాలు మీ ముందు వివరిస్తున్నాను. నేను పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్న స్థానాలు మీ హృదయంలో ఉండాలంటే ఆత్మకు లోబడవలసిందే. చెడు నుంచి విడుదల చేయబడవలసింది. అపవిత్రమైన కోరికల నుంచి విడుదల చేయబడవలసింది. అపవిత్రమైన లోకాస్తులు, దానాస్తులు నుంచి విడుదల చేయబడవలసింది హృదయం. అలా విడుదల చేయబడకపోతే నువ్వు దేవుని సంఘానికి ఏం చేయలేవు. ఏం చేయలేవు.
ఆ ప్రభు హృదయంలో నీ హృదయం దాచబడి ఉంటే అప్పుడు నీకు అర్థమవుద్ది సేవ అనేది అర్థం, ఆ ప్రేమ అనేది నీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదన్న విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను అంటే ప్రేమ, దయ అనే పదం, దయ అనే పదం అది ఆత్మఫలాల్లో ఉంది, దేవుని గుణగణాల్లో ఉంది, తలస్సి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉంది, ఆయన ఏకమయ్యే స్థానంలో ఉంది. ఇన్ని విధాలుగా ఈ గుణగణాలు దేవుడు బైబిల్ దాచిపెట్టాడు. ఎందుకంటే ఈ గుణగణాలు దాచిపెట్టినప్పుడు ఒక పరిశుద్ధుడు దానిలో ఏకం చేయబడాలి. ఒక పరిశుద్ధుడు దానిలో ఏకం చేయబడితేనే బైబిల్ గ్రంథం యొక్క సారం ఆత్మ పంచుతుంది. నాకు వేరుగా నేనేం చేయలేదు. బైబిల్ గ్రంథం సారం, ప్రవచనాల సారం, ప్రవచనాలతో కట్టుబడిన బైబిల్ గ్రంథం. మన ఇష్టం వచ్చిన ప్రవచనాలు కాదండి, ప్రవచనాల సారం, దేవుని ప్రవచనాలు. తండ్రి దేవుడు కుమారుని గురించి చెప్పినట్టుంది, పరిశుద్ధుడు కుమారుని గురించి క్రీస్తుని గురించి చెప్పినట్టుంటుంది. ఇప్పుడు ప్రవచనం లేదు, ప్రవచనాలు కావాలి. ఏ ప్రవచనం నెరవేరాలంటే ఏ క్రీస్తు చేసే రెండో రాకడ కూడా రావాలి, అది ప్రవచనం. ఆ ప్రవచనాలు సంపూర్తి చెప్పడాలి అన్నమాట అర్థం. ఈ ప్రవచనం అనేది చెప్పాను, మనుషులు ఇచ్చిన బట్ట కలగలేదు అని చెప్పాను. పరిశుద్ధాత్మ మూలంగా కలిగిన ప్రవచనాలు, దేవుడు కుమారుని గురించి ప్రవచించిన ఈ ప్రవచనాలతో బైబిల్ గ్రంథం కట్టబడింది. మనం ఈ ప్రవచనాలు బోధించినప్పుడు 10,000 మాటలు పొరగడం కంటే ఇతరుల బోధకుల నిమిత్తం ప్రవచించడం వేరు. వాక్యం ప్రవచించడం చదవండి. వాక్య భాగాల్లో ప్రవచనం అంటే ఏంటో రెండవది ఒక భాగం చెప్పారు, రెండో భాగం చెప్తారు. ప్రవచనం అంటే దేవుని వాక్యాన్ని ప్రవచించేటువంటి వారు, దాని లోదైన సత్యాలని ప్రవచనాత్మని బయటికి తీసుకొచ్చేవాళ్ళు. ప్రవచించడం అది ఏం చెప్తున్నాం ఇప్పుడు మనం వాక్య భాగంలో దేవుని సత్యాలు మరుగున చేయబడి మన సత్యాలు మన ఇచ్చినాం, అది నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎంతమంది ఎంతమంది వినకపోయినా పర్వాలేదు, ఈ వాక్యం 1000 మంది, 400 మంది, 300 మంది విన్నా చాలు, 200 మంది విన్నా చాలు, నాకు కావాల్సినది కాదు. దేవుని సత్యాన్ని వెలుగులు తీయడం అనేది నా హృదయం అభిలాష, నా హృదయం అభిలాషది. ఈ లోక ధనాన్ని కానీ ఈ లోక బంగారాన్ని కానీ నేను ప్రేమించను, నాకు అవసరం లేదు. ప్రభు యేసు ఆయన ఇచ్చిన డబ్బుని ఆయన కోసం వినియోగించడం నా యొక్క యోచన, ఆయన ఇచ్చిన డబ్బును ఆయన కోసం వినియోగించడం నా యోచన. ఎలా చేయాలి అనేది ఆత్మదేవుడు నాకు తెలియవచ్చినప్పుడు ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తాను. నా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని తినడానికి లేకపోతే ఇంకా ఏదో కొనుక్కోవడానికి నేను ప్రయత్నించి, నాకు ఇవ్వాలంటే దేవుడు ఆ విధంగా ఎన్నో కొనుక్కోవచ్చు నేను, నాకు దేవుడు ఇచ్చిన డబ్బుతో. కానీ నేను అలా చేయను. ఈ విషయాలు ఎందుకంటే నీకు చెప్పకూడదు. తర్వాత ముందుకెళ్తా ఆ యొక్క దయ అనేది అంటాడు దావీదు 103 దేవుని ధర్మశాస్త్రం ఆయన పెదవుల మీద ఉంది, ఆయన పెదవుల మీద ఉందని ధర్మశాస్త్రం. వాక్యాన్ని చదివితే అది బయాట్ అయిపోవాలి. ఆ బయాట్ అంటే కంటదైపోవాలి. వాక్యం చదివి నేను వాక్యం బయాట్ చేయలేదు, అది చదివి కంటదైపోయింది. అది బాల్యకాలంలో మా తల్లి నేర్పించినటువంటి విద్య. ఫలానా అధ్యాయం కంటదపట్టండి, ఫలానా అధ్యాయం కంటదపట్టండి. కీర్తనలో ఎన్నో అధ్యాయాలు కంటద పట్టించాడు ఆ తల్లి. బాల్యకాలంలో బోధించిన బోధ, నీకు దీంట్లో ఇది కంటదపడితే నీకు ఒక 2 రూపాయలు ఇస్తాను, ఈ కంటదపడితే నీకు 5 రూపాయలు. డబ్బులు చాలా కరువు కదా అప్పుడు. నువ్వు ఏమైనా కొనుక్కో అంటే 2 రూపాయలు పెట్టి ఏమైనా కొనుక్కోవచ్చు. 10 సంవత్సరాల క్రితం ఈ డబ్బు వాల్యూ చాలా ఎక్కువ అండి. 10 సంవత్సరాల క్రితం ఒక 10 రూపాయలు ఉందంటే లేదా 50 రూపాయలు ఉందంటే కుటుంబం 2 రోజులు మనకు ఆహారం సరిపోద్ది, అంత ఎక్కువ. ఇప్పుడు డబ్బు వాల్యూ పడిపోయింది, ఎకానమీ అనేది పడిపోయింది. లోకం యొక్క స్థానాల్లో ఈ వాల్యూస్ అన్ని పడిపోయినాయి. అలాగే ఆత్మ సంబంధమైన స్థానాల్లో వాల్యూస్ పడిపోయింది, విలువలు లేవు. ఎవరో కొంతమంది తొక్క చుక్కల్లాగా మెరుస్తున్నారు, కొంతమంది ప్రకాశించే దీపాల్లాగా కొంతమంది నిలబడ్డారు దేవుని సంఘాన్ని. అది మహిమ చేసే యొక్క మహిమ ప్రభావం అది ఆ విషయం. దేవుని ధర్మశాస్త్రం నా హృదయంలో ఉన్నది కనుక నేను నా అడుగులు చారు అన్నాడు. దాంట్లో నా పెదవుల మీద అన్నాడు, నా పెదవులలో అన్నాడు. ఈ కృప నా కనులలో ఉన్నాడు, నా కనులలో నీ కృప అన్నాడండి. నా పెదవుల మీద అన్నాడండి దయ. కీర్తనలో నా పెదవుల మీద దయారసం పోయబడింది, దయారసం పోయబడింది. ఒక రాసు చక్రవర్తి, అంతులేదే ఐశ్వర్యానికి, అంతులేదే. దేవుని మందిరం కొరకు ఆసక్తి, ఎటువంటి ఆసక్తి అండి? ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. ఆసక్తి నన్ను భక్షిస్తుంది దేవుని మందిరంలో.
పరమ పవిత్రుడు పరిశుద్ధుడైన ప్రభు, రాజాది రాజు అయిన ప్రభు చేతిలో ఒక రాజు, నా హృదయం రాజు హృదయం నీటి కాలువ వల్లే ప్రవహిస్తాను. రాజు హృదయం, ఎందుకంటే ఆ రాజు ప్రభు హస్తగతాల్లో ఆ రాజ్యం వెళ్ళాడు, ఒక స్థానం తప్పిపోయాడు, కానీ దానికోసం కన్నీరు ఖర్చాడు, దానికోసం వేదన పడ్డాడు. ఒక జంతువులాగా, ఒక వృషభము లాగా అరిచాడండి. నేను వృషభమనే తిని అంటాడు దాంట్లో. ఒక వృషభం లాగా అరిచాడండి. ఒక వృషభం అర్ధరాత్రి కేకలు వేస్తే ఏడ్చుకుంటే అలా ఏడ్చాడండి. దేవుని సంఘానికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తి అటువంటి దుఃఖం ఉన్న హృదయంలో దేవుని సంఘం కట్టబడకుండా నీ సొంత జీవితాన్ని, కుటుంబాన్ని కట్టాలని యోచిస్తున్నావా? దేవుని సంఘానికి గాలికి వదిలేసి భయం లేదా ఈ మాత్రం కూడా? నిజమే, ఆర్థికమైన పరిస్థితులు ఎన్నో ఉంటాయి. ఆర్థికమైన పరిస్థితులు ఒక విషయం చెప్తానండి, నేను చెప్పక తప్పదు. నా 19-10 సంవత్సరాల వయసులో నాకు బైబిల్ కావాలండి. బైబిల్ లేదు. బైబిల్ లేదంటే ఉంది, పాత బైబిల్ అయిపోయింది. బైబిల్ అంటే మా డాడీ డబ్బులు ఇవ్వరు కదా, మా డాడీ పైసా డబ్బులు ఇవ్వరు. కొనుక్కోవాలి, బైబిల్ కొనుక్కోవాలి. 25 రూపాయల బైబిల్ కొనాలి. చెప్పలేక చెప్తున్నాను, కానీ నా దగ్గర రూపాయలు లేదండి. దేవుని ఏడుస్తున్నాను, ప్రభు నాకు ఒక బైబిల్ కావాలి. నా తలలో ఎంపికలు కట్ చేసేసారండి. అది అమ్మితే ఒక ఆమె తీసుకుని వెళ్ళి అమ్మి 25 రూపాయలు ఇచ్చింది. 25 రూపాయలు బట్టి 25 రూపాయల్లో 15 రూపాయలు బైబిల్ పొంది, 10 రూపాయలు మత్తయి సువార్త వ్యాఖ్యానం తెచ్చింది. అది తిరగక ముందే, ఒక 6 నెలలు తిరగక ముందే నేను ఆ ఎంగేజ్లో మ్యారేజ్ అవటం, మా అన్నయ్య చదువు కూడా అవ్వలేదు. ఆ ఎంగేజ్లో నాకు మ్యారేజ్ అవటం. ఇప్పుడు 18 సంవత్సరాల వయసు అంటే పండితులు అవును, కానీ అప్పుడు 18 సంవత్సరాల వయసు అంటే ముక్కు పచ్చులు 6 పిల్లలు వెళ్ళటం, నేను అబ్రాడ్ వెళ్ళటం జరిగింది. ఆయన కళ్ళతో చూడలేకపోయాడు ఆయన. అటువంటి ప్రభు ఆయన గ్రంథం అయిపోయిందండి. గ్రంథంలో తేజో మహిమ కలిగిందండి. ఎప్పుడు అంటే 18 సంవత్సరాల వయసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది రసధారలు అయిపోయింది, విడిచిపెట్టలేదండి. నేను నా భర్త వివాహం అయినా సరే ఆ లోకంలో నేను పడలేకపోయాను. ఆ లోక ఆశల్లో దినాలుగా వెళ్ళకుండా రాత్రులు కన్నీరుగా చేర్చిందండి దేవుని సన్నిధిలో. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ లోక సంబంధమైన వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబట్టడానికి ఒక భార్య కన్నీరు ఎలా ఉంటుందో అంటే, ఒక పరిశుద్ధురాలి కన్నీరు ఎలా ఉంటుందంటే, అలాగే నా కన్నీరు కూడా ఉందండి ఆయన మార్చబట్టడానికి. ఇది ఎప్పుడు ఎన్ని చోట్లకి చెప్పలేదు నేను, ఎందుకంటే ఆయన జీవించుండగా ఎప్పుడు కూడా ఈ మాట ఎక్కడ చెప్పలేదండి. సరే, ముందుకెళ్తున్నాను. ఒక అయిపోతుంది కదా కాబట్టి ముందుకెళ్ళిపోతున్నాను. నీ పెదవుల మీద దయారసాన్ని పోసాడు. అది ఎఫ్సి పత్రికలో నీ పెదవుల మీద, కీర్తనలో నీ పెదవుల మీద దయారసం, నీ పలుకులు దయతో కూడిన పలుకులు క్రీస్తు యొక్క ఆత్మ ఫలాల్లో, ఆయన యొక్క పరిశుద్ధాత్మ ఫలంలో ఉన్నటువంటి ఆ దయ. మన దయతో నడుస్తున్నామా? సేవకులు పరిశుద్ధులైన మనం దయగలిగి ఉంటుందా? మనకి ఇతరులను అవమానపరుస్తామా? ఎప్పటికప్పుడు ఇతరులను అవమానపరుస్తామా? ఎంతమంది చూసి అవమానపరచు, మాటలతో కొట్టేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి హృదయాలు ఎంత ఇస్తారో వాళ్ళకి తెలియదు, మాటలతోనే కొట్టేస్తారు. మన యొక్క జీవిత విధానం ఇంత కూడా వాళ్ళు లెక్కించరు. వాళ్ళ స్వకీయమైన కోరికలు, వాళ్ళ స్వకీయమైన ఆశలు ఎన్నో ఉంటాయి. ఒక పరిశుద్ధ జీవితంలో జీవిస్తున్న వ్యక్తిని ప్రేమించలేని వారు ఎంతమంది ఉన్నారు? పత్రికలో క్రీస్తు దయారసం బట్టి నేను మళ్ళీ పెట్టుకుంటాను. పౌలు ఎఫ్సి పత్రికలో క్రీస్తు యొక్క దయారసం అంటే ఆయన గుణగణాల యొక్క సారం అండి. ఒక ప్రేమే కాదు, ఒక పరిశుద్ధతే కాదు, ఆయన కనికరము, దయ, వాత్సల్యత ఎన్నో ఉన్నాయి. ఆ గుణగణాల యొక్క సారం, పిండబడిన ఆ సారం, క్రీస్తు కలవరి రక్తంలో పిండబడిన ఆ స్థానం, ఆ చుక్క నీ ఆత్మ లభించిందా? సేవకులైన మనం ఒక చుక్కను పట్టు పెట్టుకున్నామండి. మనం ఒక చుక్క గుణగణాల యొక్క
నీ ఆత్మ అనుభవిస్తే బోధిస్తావు, నీ ఆత్మ అనుభవించకపోతే నువ్వు బోధించావు. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడతావు తప్ప మాట్లాడలేవు. అవి చూసి చెప్పచ్చు కానీ అది చెల్లవు, అది చెల్లవు. నాదే నాకు చెల్లదు. ఏదైనా వాక్యం చెప్పడానికి వెనక్కి ఏం తిప్పుగా ఉంటే నాకు రాదు. ఏదైనా రికార్డింగ్ చేసేటప్పుడు దీన్ని కెమెరా రికార్డింగ్ అది పోతే మేడం ఇది 10 నిమిషాలు అదేంటి పోయింది, మళ్ళీ అక్కడి నుంచి చెప్తారా అంటే రాదండి. నాకు దేవుడు కూర్చున్న సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ఆ గడియల్లో ఆ దర్శనం ఆత్మకి ఇవ్వాలి తప్ప, ఏమి రాస్తున్నాయి పాయింట్స్ తప్ప మ్యాటర్ అంతా ఎవరు కూడా రాయలేరు. చదవటానికి ఇదేమి క్లాసెస్ చదివి చదవటానికి ఈ ఆత్మ యొక్క ఉపదేశం, ప్రభువుని బోధించిన ఉపదేశం నిలబడి ఉండాలండి మీ గుండెల్లో. అది లేకపోతే సేవ నిరర్థకం అవుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక పెదవుల మీద దయారసం పోయబడింది. ఆ దయారసం నీ హృదయం ఉందా? నీ బోధించే విధానంలో ఉందా ఆ దయారసం? నీ కోపం వచ్చిన వాళ్ళందరినీ కూడా నిలబడి కొట్టడమేనా సేవలో? ఆళ్ళ మీద ఒక బాణం, ఈడ మీద ఒక బాణం, ఆడ మీద ఒక బాణం, ఈడ మీద ఒక బాణం వేయటమేనా సేవ అనేది? ఆ దయారసం ఆత్మ పొంగిపోలే దయారసం పరిశుద్ధాత్మనే కాదు, ఆ మాధుర్యం పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ అభిషేకం దయారసం, ఆయన గుణగణాల యొక్క సారం నీ గుండెల నుంచి భూమికి పడి పారుతుందండి. అది కనుక ప్రవహించగలుగుతుంది. సేవా జీవితంలో విలువైన స్థానాలు కట్టబడవస్తామా? నీ ఆత్మలో కట్టబడని అవి సేవా జీవితంలో కట్టబడే అనుకోవడానికి ఎవరి వల్ల కూడా సాధ్యపరచబడదండి. సేవ అనేది మెసేజ్ కోసం ఎదుర్కోవడానికి కాదండి, అక్కడ ఎదిగేది కాదు. నీ ఆత్మ దేవుని సన్నిధిలో కృమరించబడేదండి. నీ పతనం, దేవునికి వ్యతిరేకమైన పతనం, నీ తిరుగుడు, నీ జీవిత విధానం దేవుని సన్నిధిలో ఒప్పించవలసిన స్థానం, దాంట్లో ఒప్పించవలసిన గడియలు ఉండాలండి దేవుని సన్నిధి. నీ కన్నీటిలో ప్రభు యొక్క ప్రేమ, ప్రభు శుద్ధుని యొక్క ప్రేమ నీ కన్నీటిలో పదగొట్టడం గమనించుకుంటావు. నీ పెదవుల మీద దయారసం ఉప్పొంగి అది పాడడంలో గమనించుకుంటావు. నీ పెదవుల మీద ఇది ఆత్మ ఫలంలో ఒక ఫలం అండి. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం ఇవన్నీ పరిశుద్ధాత్మని ఫలంలో ఈ క్వాలిటీస్ అండి. హృదయంలో అంత త్వరితగతిలో ఇవ్వబడవండి. ఒకటే చెప్తున్నారు మార్గం. రక్షించబడిన వ్యక్తి, దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వ్యక్తి, దేవుని సన్నిధిలో నిలబడిన వ్యక్తి, దేవునితో క్రీస్తులో ఐక్యత చెందిన వ్యక్తి. ఈ ఐక్యత నేను క్రీస్తుని గురించి సంఘంలో చెప్తున్నాను. ఐక్యత నీ మాటలో హృదయం వస్తే మాట అప్పుడొస్తే నీ పెదవుల నుంచి నీకు తెలియనటువంటి భాష, నీకు తెలిసిన మాటలే అందులో బయటకు ఉత్పన్నమవుతాయి. ప్రభు సన్నిధిలో నీ హృదయం ఏకాత్మతో ఏక హృదయంతో ఏడుస్తూ పలుకులు పలుకుతూ ఉంది. ఆ పలుకుల్లోనూ పరిచయం, ఆ పలుకుల్లో పరిచయం ఉందండి. ఇది ఉట్టి కథ కాదండి, ఓటకపు కథలు కాదండి. చెప్పి యథార్థమైన మాటల మీద చెప్తున్నా. నేను క్రీస్తు గురించి సంఘం గురించి చెప్తున్నా. అదే నేను చెప్పేది. దేవుని ఆత్మతో ఏకమైన పరిశుద్ధమైన ఆత్మ, అందులో కట్టబడే ధన సంపదలు నీ ఆత్మకి దేశమైన లభించాయా? లభిస్తే నీ జీవితం ఆ రీతిగా ఉండొచ్చుమా? దేవుని సంఘంలో కట్టవలసిన హృదయం నీ హృదయం లేకపోతే ఆ సంఘాన్ని విడిచిపెట్టేయాలి అంతే. దేవునితో ఆటలాడద్దండి. ఆయన పరిశుద్ధులైన ప్రభు ఎంత కనిగిరి చూపిస్తాడండి. ఎంత దయ చూపిస్తాడో అంత మన బిడ్డల మీద మనం ఎంత దయ చూపిస్తామండి. వాళ్ళు ఎంత తప్పిదం చేసినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. వాళ్ళు గృహం అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తామండి. ఆ ప్రేమ కలిగిన తలని నీ గుండెలు హత్తుకోవా? వాడు పాపాత్ముడని తోసేస్తావా? నీ కనికిరము, దయా కనికిరములు, కృపా కటాక్షం కలిగిన ప్రభు ఆ యొక్క ఆత్మని నీవు ఎంత అనుభవిస్తావో ఆ ఆత్మ ద్వారా నువ్వు అంత పరిచయం చేస్తారు. అది చెయ్యం. ఏ రాయి నీ మధ్యలో వచ్చినా, ఏ మట్టి బిళ్ళ గట్టిగా నీ హృదయంలో వచ్చినా సరే, అది తగిలే వరకు నీ హృదయంలో ఆత్మ అని విడిచిపెట్టదు. మానవుని యొక్క హృదయం ఆలోచనని వాలయం నుండి చెడ్డవి అన్నాడు. వాలయం నుండి చెడ్డవి మానవుని యొక్క హృదయ ఆలోచనలు. అటువంటి హృదయాలోచనలో ప్రభు యొక్క ఉన్నతమైన స్థానాలు నిలబడేయాలి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఇది ఇంకా నేను పూర్తి చేసేసాను. ఎందుకంటే అంటాడు
దావీదు అంటాడు, నా కన్నుల్లో నీ కృప దాచుకున్నాను అంటాడు. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ దయారసం అంటాడు, దయారసం అంటాడు, దయారసం ఏసే దయారసాన్ని బట్టి ఆ దయారసం గుండెల్లో పరిశుద్ధ హృదయంలో పొంగి పారితే నేటి పేదలలో వారు ఐశ్వర్యవంతులవుతారండి. అంతేకాదు నేటి సంఘం యొక్క వ్యవస్థ ఐశ్వర్యవంతంగా మారిపోతారండి. కష్టాల్లో ఉన్నటువంటి వారు ఉన్నతమైన స్థానాల్లో నిలబడగలుగుతారండి. దేవుడిచ్చిన డబ్బు అది నీతి కాదండి. దేవుడిచ్చిన డబ్బు అది నీతి కాదు అని నాతో ప్రభు ఎన్నోసార్లు అది నీతి కాదు. దేవుడు ఉపయోగించుకునేది పాపాత్ముల డబ్బు కాదు. దేవుడు ఉపయోగించుకునేది పరిశుద్ధులేక డబ్బు. పరిశుద్ధులేక ఇచ్చిన డబ్బు ఆయన ఉపయోగించుకుంటాడండి. ఆయన సేవ కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన సంఘం కోసం. అది సంఘంలో ఏలుబడి చేసే వారికి తెలిస్తే సంఘంలో నిధులు లక్షల్లో నిలబడి ఉండవు. సంఘాలు కట్టడానికి పేదలు పిల్లలు చదువులకి, నిరుపేదల పిల్లలు చదువుల కోసం, మన పిల్లలు చదివి అమెరికా ఆస్ట్రేలియాల నిరుపేదల పిల్లలు, డబ్బు లేని పిల్లలు, వాళ్ళు చదువుకునే వాళ్ళు, వాళ్ళకు కూడా సంఘం పోషించి పంపించాలని చేశారు. మన కోసమే కాదు, వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టారు సంఘం. ఎంతమంది బ్రిలియంట్స్ ఉన్నారో, బ్రిలియంట్ పీపుల్ బాయ్స్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళ కోసం, ఏమీ లేని వాళ్ళ కోసం చెప్పట్లా నేను. డబ్బు లేక అచేతనంగా నిలబడి వారు ఎంతమంది ఉంటారు. వాళ్ళ మీద ఆ దయ చూపించలేరా? ఆ దయా కనికరం వాళ్ళ మీద వెళ్ళదా? నేటి సంఘాలు విభాగించబడతాయి ఏంటి, ముక్కలైపోతాయి ఏంటి? కారణం ఏంటి? నా కడుపులో ఉన్న మంటని మీకు చెప్తాను. నేటి సంఘాలు ముక్కలైపోతాయి కారణం ఏంటి? చెల్లాచెదురైపోతుంది, విభాగించబడుతుంది. ఒకవేళ దేవుని దర్శనం ఇచ్చి నువ్వు వెళ్ళిపోంటే పర్వాలా, ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు పోషించబడలేకపోతున్నారు. ఆ సేవకులు పోషించబడలేకపోతున్నారు. వాళ్ళకి సరైన ఈవులు అందటం లేదు, లభించడం లేదు. కొన్ని బలమైన సంఘాలు ఉన్నాయండి. వాళ్ళు సంఘాలు పోషించగలిగితే, వాళ్ళు సేవకులు పోషించగలిగితే, పిల్లల్ని చదువుకునే పిల్లల పట్ల దయ చూపిస్తే ఆ యొక్క సంఘం యొక్క స్థాయి ఇంకా ఇష్టంగా మారిపోద్దండి. అలా మారాలంటే వాళ్ళు ఎంత ఆత్మీయ స్థితిలో ఉండాలి? డబ్బును పట్టుకుంటావా? అది రెక్కలు వెళ్ళిపోతుంది. డబ్బును పట్టుకోవద్దు, జ్ఞాపకం చేసుకోవాల్సింది. దయ చూపించిన ఆయన ఆ యొక్క దయ మనం నీతిని అనుసరించి చేసిన క్రియల కాక పునర్జన్మ సంబంధమైన స్థానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతనమైన స్వభావం ఇచ్చడం ద్వారాను అది ఆదాయం మనం పొందామండి. ఆదాయం మనం పొందాం. ప్రభు ఈ వాక్యం గురించి ప్రార్థించండి. తండ్రి నీతియుక్తమైన మీ పరిచయం నీ శిలువ యొక్క మార్గాల నుంచి ఆత్మకి ఇవ్వబడింది. హృదయం యొక్క వేదన నుంచి పరిచయం ఎలా ఇవ్వబడిందో అది నాకు తెలుసు. నువ్వు మా కష్టాలు, బాధలు, ఇరుకులు లేని వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఎంతో మంది ఎన్నో విధమైన బాధలు, కష్టాలు అనిపిస్తున్నారు. వారిని ఓదార్చండి. మీ మార్గం తెరవండి తండ్రి. కుటుంబానికి తండ్రి, సంఘానికి, సేవకులు ఈ గొప్ప త్వరం తెరవండి. ఈ పరిచర్య మీ సంఘంలో జ్ఞాపకం చేయబడాలి తండ్రి. అత్యధికంగా అధిగమించాలి, మీ స్థితిలో నింపబడాలి. నాకు ఎంతో ఆరోగ్యం కావాలి తండ్రి, ఫలం కావాలి. నీ ఘనమైన నామాన్ని హెచ్చించుకోవాలి తండ్రి. నీకు భయంకరంగా ఈ పరిచర్య కొనసాగించబడటానికి తండ్రి ప్రార్థన ఈ పరిచర్యాన్ని పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన పరిచర్య తండ్రి జ్ఞాపకం చేస్తాను. ఏ సమస్య చూడకుండా